హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విటల్ గ్రూప్స్. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి వస్తున్నాం. మా తమ్ముళ్ళు నేను ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయాం. అలా పంజాబ్ సెంటర్ వైపు వెళ్తూ ఉంటే రంజాన్ డేస్ కదా, చాలా హడావిడిగా ఉంది. అసలు ఎన్ని స్టాల్స్ పెట్టారంటే ఇయర్కి ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. మీరు స్టాల్స్ చూస్తే కనుక అసలు రంజాన్ పండగ వాతావరణం చూడాలంటే విజయవాడలో పంజా సెంటర్లోనే అసలు మామూలుగా ఉండదు. మీరు వీడియోలో అంటే అన్నీ కవర్ చేయలేకపోయాము. మీరు డైరెక్ట్గా వెళ్తే అసలు ఏ స్టాల్స్లో తినాలనేది మనకు అర్థం. ఇది చూడండి, పంజా సెంటర్ మెయిన్ రోడ్డు. మళ్ళీ టర్న్ అవుతున్నాం పంజా సెంటర్లోకి. ఇలా మీకు వీడియో తీయాలని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసాం అనమాట పంజా సెంటర్. మళ్ళీ రివర్స్లో వెళ్తున్నాం స్టాల్స్లోకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి స్టాల్స్లో. అసలు కబాబ్స్, కౌజుపెట్లు, ఇప్పుడు ముందు వస్తే కౌజుపెట్లు. మెయిన్ కౌజుపెట్లు తినడానికే వచ్చాము. ఎందుకంటే కౌజుపెట్లు మామూలుగా బయట మనం తినాలనుకున్నప్పుడల్లా రెస్టారెంట్స్లో దొరకవు. ఇక్కడ రంజాన్లో ప్రతి ఇయర్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఖచ్చితంగా మేమైతే రంజాన్ మాసంలో కౌజుపెట్లు తినడానికి వెళ్తాం. హలీం ఇక్కడ చాలా బాగుంటుంది. హలీం కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తాము. మీకు పాయ, మెయిన్గా నా నాన్ వెజ్లో ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందంటే పాయ అండ్ రోటీస్ అండ్ కిచిడి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు ఎగ్జామ్ రాసి బాగా టైర్డ్ అయిపోయాం. ఎంత టైర్డ్ అయిపోయామంటే మాటలో చెప్పలేము. ఇక్కడైతే సిట్టింగ్ వేసేద్దామని చూస్తున్నాం. ఒక 1 hour 2 hours ఇక్కడే పడుతుంది. అలానే అనుకుని వెళ్ళాం. దానికంటే ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకొని మేము టేస్ట్ చేస్తూ ఆస్వాదించాం అనమాట. చూడండి, ఇక్కడ స్టాప్ అయిపోతున్నాయి. ఇక్కడ ఒక స్టాల్ అయితే నచ్చింది. అక్కడ చాలా రకాల కౌజుపెట్లు ఉన్నాయి. చూడండి పాప ఎంత అమాయకంగా చూస్తున్నాయో. మా తమ్ముడు చూడండి, వాడికి వైట్ది కావాలంట చూపిస్తున్నాడు. వాడు ముందే అది కావాలి ఇది కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాడు. పెట్టాను ఆర్డర్ ఇస్తున్నాను. హాస్పిటల్ ఆర్డర్ వచ్చేసాను. అది వచ్చేలోపు పాయ తీస్తామని చెప్పేసి ఉన్నాం. అది కూడా లేట్ అయింది. పాయ అయితే ఫోటోలో పెట్టింది అయితే 5-6 పీసెస్ ఉన్నాయి. మాకు వచ్చేసరికి చూడండి ఒక పీస్ వేసి ఇచ్చాడు అనమాట. షాక్ అయ్యాం. అసలు మేము ఇచ్చిన డబ్బులకి దానికి అసలు మ్యాచ్ అవ్వలేదు. కోసిపెట్టి చూడండి, పాపం బలి అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిదంట. ఇక టైం వేస్ట్ చేయకుండా లాగిచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.